Amritam, a daily thematic diet show. ఈ రోజు బుధవారం మన థీమ్ పనితీరు పోషకాహారం. మరి ఇవాల్టి పనితీరు పోషకాహారంలో ఎటువంటి పోషక విలువలున్న ఆహారం గురించి తెలుసుకోబోతున్నాం. పద్మని అడిగేద్దాం. హాయ్ పద్మ. హాయ్ మోనికా. పద్మ, ఇవాల్టి పనితీరు పోషకాహారంలో ఎటువంటి డైట్ గురించి తెలియజేయబోతున్నారు? సో ఈ రోజు మన పనితీరు పోషకాహారంలో మనం తెలుసుకోబోతున్నాం హై ఫైబర్ రిచ్ డైట్. ఇవాల్టి మన పనితీరు పోషకాహారంలో హై ఫైబర్ రిచ్ డైట్ గురించి తెలుసుకుందాం. సో పద్మ, అసలు ఫైబర్ దేనికి అవసరం చెప్తా. ఇవాళ నీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాను. మీతో పాటు మన అమృతం వ్యూవర్స్ అందరికీ కూడా అండి, బేసిక్ గా వెయిట్ తగ్గాలన్నా, డయాబెటీస్ తగ్గించుకోవాలన్నా, గుండెకి సంబంధించినవి ఏమైనా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలన్నా, అంటే బేసిక్ గా ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఇలాంటి తగ్గించుకోవాలన్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు ఒకే ఒక మ్యాజికల్ వర్డ్ ఈస్ ఫైబర్. సో చాలా మంది నెగ్లెక్ట్ చేసేటువంటి వర్డ్ కూడా అదే. ఫైబర్ తొక్కే ముందు తొక్కేం చేస్తుంది అనుకుంటాం. సో బేసిక్ గా మోనికా, చాలా మంది కిచెన్స్ లో కనుక మనం చూసినట్టయితే లేడీస్ కానివ్వు, లేదా వంట కుక్స్ కానివ్వు, అసలు బీరకాయ దగ్గర నుంచి కాకరకాయ కానివ్వు, సొరకాయ కానివ్వు, ప్రతి ఒక్క వెజిటబుల్ ని తొక్క తీసి పక్కన పడేసి లోపల ఉండే దాన్ని మాత్రం తింటున్నాం. అంటే బేసిక్ గా ఏంటి, మనం కావాల్సిన దాన్ని చెత్తల పడేసి అంత ఇంపార్టెంట్ లేని దాన్ని తీసుకుంటున్నాం. సో అది మనం ఎక్కువగా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రాసెస్ అని చెప్పొచ్చు. కానీ ఇది డెఫినెట్ గా మారాలి. సో ఈ వెజిటబుల్స్ అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, ఈ తొక్క తీసేసేది ఆ హ్యాబిట్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా చేంజ్ చేసుకుంటే కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం డెవలప్ చేసుకోలేం. కానీ పద్మ, కొన్ని వెజిటబుల్స్ కి తొక్క తీసేయాలంటారు కదా, అంటే బీరకాయ ఉందనుకుంటాం, స్కిన్ అక్కర్లేదు. బీరకాయ మనకు డెఫినెట్ గా ఫైబర్ అనేది కూడా 2 టైప్స్ ఉంటుంది, డైజెస్టిబుల్ ఫైబర్ అండ్ అన్డైజెస్టిబుల్ ఫైబర్. మనకి డైజెస్టిబుల్ ఫైబర్ ఎంత అవసరమో సమ్ అమౌంట్ ఆఫ్ అన్డైజెస్టిబుల్ ఫైబర్ కూడా అవసరం అనమాట. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కానీ, ఒబేసిటీ తగ్గడానికి కానీ, లేదా మన బాడీలో ఎక్సెస్ ఉన్నటువంటి సాల్ట్స్ ఏదైతే ఉంటుందో, షుగర్స్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ చేసుకోవాలన్నా, బ్యాలెన్స్ చేసుకోవాలన్నా, కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అన్నా డెఫినెట్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం మనము ఇలాంటి ఫైబర్ని కూడా తీసుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గా చెప్తే మనకి పర్ డే ఉమెన్ కి అయితే 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అవసరం. అలాగే మెన్ విషయానికి వచ్చినప్పుడు 30 to 35 గ్రామ్స్ ఫైబర్ అవసరం. సో ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, సో ఇప్పుడు సింపుల్ గా చెప్పేశారు, సో నేను ఎలా 25 గ్రామ్స్ కౌంట్ చేసుకోవాలి? సో నీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు లెట్స్ సే ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్యారెట్ తిన్నాం, చిన్న క్యారెట్, మేబీ ఇంత చిన్న క్యారెట్ తీసుకున్నాము, అందులో నుంచి మనకి 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. అలాగే ఒక టీ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్, అంటే మనం సబ్జా గింజలు అంటారు చూసారా, అలాంటి గింజలు ఏదైనా తీసుకున్నాం అనుకో, అందులో నుంచి మనకి ఆల్మోస్ట్ 5 to 7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఓకే. లేదా ఒక 1/2 కప్ బ్రాకలీ తీసుకున్నాం, బ్రాకలీలో కూడా మనకి ఆల్మోస్ట్ 7 గ్రామ్స్ ఫైబర్ దొరుకుతుంది. లేదా 1/2 కప్పు ముద్ధాన్యం బియ్యం అది తిన్నాము, అందులో నుంచి కూడా మనకి 3 to 4 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. సో ఇలా మనము క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనం తీసుకునే ఫుడ్ సర్వింగ్స్ అంటే 2 మెయిన్ కోర్స్ మీల్స్, అలాగే 2 స్నాక్స్ అనేది ఎవ్రీడే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటూ ఉంటాం. అంటే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్, 5 కోర్సెస్. సో ఈ 5 కోర్స్ లో మనం కనుక 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ని ప్లాన్ చేసుకుంటే మినిమం ఈజీగా డే కంతా కలిపి 25 గ్రామ్స్ వచ్చేస్తుంది. సో ఆ ఫైబర్ ని మనము అంటే మెయిన్ గా ఈ కుకింగ్ ఇలా కటింగ్ ఒకటి చెప్పాను కదా, పీలింగ్ అండ్ కుకింగ్ కూడా. సో ఓవర్ కుక్ చేసుకున్నప్పుడు, ప్రెషర్ కుక్కర్స్ లో పెట్టి కుక్ చేసినప్పుడు ఈ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో కుకింగ్ కూడా ఇంపార్టెంట్. సో మనము లైట్ గా స్టీమ్ చేసుకోవడం కానీ, లేదా లైట్ గా ఫ్రై చేసుకోవడం కానీ, అంటే ఎక్కువసేపు కుక్ చేయకుండా అలా కుక్ చేసుకుంటే ఆ మెథడ్స్ ఏవైతే ఉంటుందో అది కూడా వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ దట్ ఫైబర్. మనకి జనరల్ గా మన డైట్ లో ఫైబర్ తక్కువైపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లం ఎప్పుడైతే ఉంటుందో, మలబద్ధకం సమస్య ఎప్పుడైతే మీకు ఫీల్ అవుతుందో, ఆటోమేటిక్ గా దాని అర్థం ఏంటి అంటే మన బాడీలో ఫైబర్ తగ్గిపోయింది. అది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం. అంటే రోజు రెగ్యులర్ గా ఫైబర్ తీసుకున్న వాళ్ళు కూడా, అంటే ఎనఫ్ ఫైబర్ తీసుకున్న వాళ్ళు కూడా వన్స్ ఇన్ ఎ వైల్ దే మే మిస్ ఇట్ కదా. సో అలాంటప్పుడు దే కెన్ ఫీల్ ఇట్. సో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మనకి, ఓకే ఈ రోజు నా డైట్ లో ఫైబర్ లేదు. సో దట్ సిమ్టమ్ కెన్ బీ షోన్ అనమాట ఈజీగా. అండ్ చాలా మంది చూస్తే కనుక వెజిటబుల్స్ ని క్యారెట్, రాడిష్,
అలాగే పొటల్స్, ఇలా ఇందాక మనం అనుకున్నాం బీరకాయ, వీటన్నిటిని స్కిన్ తీసేస్తూ ఉంటారు. ఇందులో ఏ వెజిటబుల్స్ కి మనం స్కిన్ తో తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు? అంటే ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటికీ కూడా అంటే పొట్టు ఉన్నది ఏదైనా సరే కుక్ చేసుకోవచ్చు. అంటే పాసిబిలిటీస్ దేర్, మనం కొంచెం మనసు పెట్టాలే కానీ ఎలాంటిదైనా సరే పొట్టు తీయకుండా కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ పంప్కిన్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ ప్రెషర్ కుక్కర్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఉడుకుతుంది. కానీ మనం ఒకవేళ తినలేకపోయినా సరే తినేటప్పుడు వచ్చిన పిప్పిని పడేయడం పెద్ద ఓకే, దట్ ఈస్ ఓకే. కాకపోతే ఏంటంటే కంప్లీట్ గా తీసేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఏవి కూడా మనకి ఫుడ్ లోకి రావు. అలాగే మనం పొట్టుతో ఉడకబెట్టినప్పుడు ఏమవుతుందంటే పొట్టులో ఒకవేళ మనం పొట్టు తినకపోయినప్పటికీను అందులో ఉన్న న్యూట్రియన్స్ మనకి సంవాట్ ఆ కర్రీలోకి యాడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఇండైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో పొరపాటున కూడా పొట్టు త్రో చేయకండి. మీకు ఒకవేళ నోట్లో వచ్చి ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మీరు కావాలంటే పక్కన తీసేసుకోవచ్చు. డజంట్ రియల్లీ అంటే హర్ట్ కదా. కరెక్ట్. సో ఇందులో ఇలా పొట్టుతో తీసుకోకూడదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటుందా? అంటే ఈ పలానా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొట్టుతో వెజిటబుల్స్ తినకూడదు అని? యా, అంటే ఏదైనా కానీ లిమిట్ దాటి తీసుకోవటం మంచిది కాదు కదా. ఏదైనా కానీ మనం ఎంత మోతాదులో తీసుకోవాలో అంత తీసుకుంటేనే యూజ్ ఉంటుంది. అదే మనం ఎక్కువ మరి తినేసామనుకో పొట్టుతో కూడుకున్నవి, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పెయిన్ఫుల్ ఎక్కువగా రావచ్చు, లేదా అసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, అల్సర్స్ కొంతమందికి ఉన్న వాళ్ళకి ఇంకా అగ్రివేట్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని వాళ్ళు ఈ అన్డైజెస్టబుల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో, అంటే మరి హార్ష్ గా ఉన్నటువంటి తొక్కు ఏదైతే ఉంటుందో అలాంటిది అవాయిడ్ చేసుకోవచ్చు. సో మరి పద్మ, ఈ రోజు పనితీరు పోషకాహారంలో ఫైబర్ రిచ్ డైట్ లో ఎటువంటి రెసిపీస్ ని డిజైన్ చేశారు? సో ఈ రోజు ఫైబర్ రిచ్ డైట్స్ లో 2 మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేయబోతున్నాం. అందులో ఫస్ట్ రెసిపీ 3 bean salad అండ్ సెకండ్ రెసిపీ ఓట్స్ ఫ్లాక్సీడ్ ఉప్మా. పనితీరు పోషకాహారంలో ఫైబర్ రిచ్ డైట్ లో మన ఫస్ట్ రెసిపీ 3 bean salad. ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో మన ఫస్ట్ రెసిపీ 3 bean salad. సో 3 beans అని అనుకున్నాం కదా. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చినవి, ఎనీ వెరైటీ ఆఫ్ బీన్స్, మీరు బఠానీలు తీసుకోండి, బొబ్బర్లు తీసుకోండి, పెసలు తీసుకోండి, చెన్న, రాజ్మా, ఇలా మీకు ఏది నచ్చితే అవి 3 రకాలైనటువంటి పల్సెస్ ఏవైతే ఉంటుందో లెగ్యూమ్స్, వాటిని నానపెట్టుకొని ఉడకపెట్టుకొని చక్కగా ఈ రెసిపీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మరి ఈ రోజు అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఒకటి చెన్న, అలాగే రాజ్మా, అండ్ మరి నేనేమో ఇక్కడ కొంచెం తెలివితేటలు ఉపయోగించి మన రెగ్యులర్ ఈ లెగ్యూమ్స్ కంటే కూడా ఒక ఫ్రెష్ వెజిటబుల్ యాడ్ చేద్దాము అనిపించి నేను ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మరి మీరు వెజిటబుల్స్ ఇష్టమైతే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎలాంటి అదర్ లెగ్యూమ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా చెన్న. సో చెన్నాలు మనకి తెలుసు కదా, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, 1/4 కప్ ఆఫ్ చెన్నాను కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే డైలీ మనకు కావాల్సినటువంటి ఫైబర్ లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైబర్ మనము తీసుకోవచ్చట. సో మరి ఈ రెండింటిని కలిపి కనుక మనం ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక కప్పు తీసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకు అందులో నుంచి 10 to 15 grams ఆఫ్ ఫైబర్ అనేది లభిస్తుంది. కాబట్టి మీరు అసలు ఇంకా ఒక మీల్ ఇది ప్లాన్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ద మీల్స్ అసలు ఇంకా బిందాస్గా తినేయచ్చు. అంటే మనకు ఆల్మోస్ట్ ఫైబర్ అనేది ఇక్కడే హాఫ్ వచ్చింది కాబట్టి మిగతా రెసిపీస్ లో కూడా ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డైలీ ఫైబర్ ని మీరు అచీవ్ చేసేయచ్చు. అండ్ ఇంకా మనకి చెన్నాలో ఒక ప్రోటీన్ ఫైబరే కాదు కదా, సో మనకి కాల్షియం కానివ్వు లేదా పోలిక్ యాసిడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా హెల్త్ కి అన్ని రకాలుగా మంచిది. సో అండ్ మరి నేను ఇక్కడ చెప్పాను కదా, ఒక వెజిటబుల్ కూడా యూజ్ చేసుకున్నాం. సో ఈ రోజు ఫ్రెష్ బీన్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఫ్రెష్ బీన్స్ ని లైట్ గా మనము కుక్ చేసుకుని ఇందులో యూజ్ చేసుకోవటం మూలన ఎక్కువగా మనము ఈ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది కోల్పోకుండా హోల్ ఫైబర్ ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మనకి ఏంటంటే డైజెస్టిబుల్ ఫైబర్ తో పాటుగా అన్డైజెస్టిబుల్ ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో చూసారు కదా, చక్కటి సింపుల్ వెరీ ఈజీ రెసిపీ. ఎప్పుడు చూసినా మనము సుండలు ఇలాగే కాకుండా ఇలాంటి సాలడ్స్ ని మనము డైరెక్ట్ గా తీసుకోవడం కానీ లేదా ఇతర వెజిటబుల్స్ తో కలిపి తీసుకోవడం కానీ చేస్తే ఒక మెయిన్ కోర్స్ లో కూడా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే లంచ్ కి డిన్నర్స్ కి కూడా ప్లాన్ చేసేయచ్చు, అంటే మనం తీసుకునే వెజిటబుల్స్ ని బట్టి. సో చూసారు కదా, ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో కూడా చూసేసి చక్కగా ప్లాన్ చేసుకోండి. 3 bean salad లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో మన సెకండ్ రెసిపీ ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉప్మా. సో ఉప్మా అనగానే మనకందరికీ గుర్తొచ్చేది బొంబాయి రవ్వతోటి బాగా ఆయిల్ వేసి గుమగుమలాడే ఉప్మా అనేసి అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా. కానీ మనం ఇక్కడ ఈ ఉప్మాని చాలా హెల్తీగా న్యూట్రిషియస్ గా ప్లాన్ చేసుకున్నాం. బొంబాయి రవ్వ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్ గా హెల్త్ అనేది మంచిది కాదు. సో మరి ఈ బొంబాయి రవ్వ ప్లేస్ లో గోధుమ రవ్వని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు మన రెసిపీలో మనము ఓట్స్ ని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటారా,
ఓట్స్ లో మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 సర్వింగ్ ఓట్స్ తీసుకున్నప్పుడు మనకు అందులో నుంచి 5 to 8 grams ఆఫ్ ఫైబర్ అనేది లభిస్తూ ఉంటుంది. సో మరి ఈ ఓట్స్ హై ఇన్ ఫైబరే కాకుండా మనకి హై ఇన్ ప్రోటీన్ కూడా, ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లో కనుక ఇలాంటిది ప్లాన్ చేసుకుంటే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చక్కటి డిష్ అని చెప్పుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కి ఎస్పెషల్లీ. సో మనకి ఈ రోజు ఈ ఉప్మాని ఈ ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా. సో మరి హై ఫైబర్ అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆల్రెడీ ఫైబర్ మనకు ఉంది. అండ్ అలాగే మరి మనకు వెజిటబుల్స్ కూడా ఇంపార్టెంట్, వెజిటబుల్స్ నుంచి వచ్చే ఫైబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా కానివ్వు. ఇక్కడ మనము బీన్స్ తీసుకున్నాము, అలాగే క్యారెట్ తీసుకున్నాము, అలాగే పచ్చి బఠానీ. సో వీటిల్లో ఫైబర్ అనేది నిజంగా చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు క్యారెట్ తీసుకోండి, బీన్స్ తీసుకోండి, బఠానీలు తీసుకోండి, ఈ మూడిట్లో ఎస్పెషల్లీ ఫైబర్ కంటెంట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు ముఖ్యంగా ప్రోటీన్ కూడా మనకి ఇందులోంచి వస్తుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో ఇలాంటి డిష్ కనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా హై ఇన్ ఫైబర్ అండ్ అలాగే హై ఇన్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ఓట్స్ ఫ్లాక్స్ సీడ్ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. సో అంటే ఫైబర్ రిచ్ ఉండే డైట్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవరికి అవసరం, ఇలాంటి విషయాలన్నీ చాలా వివరంగా తెలియజేశారు. అలాగే 2 చక్కటి రెసిపీస్ కూడా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ వైజాగ్ నుంచి ఇలా అడుగుతున్నారు, నేను వేగన్ డైట్ ని ఫాలో అవుతాను, ఇందులో ప్రోటీన్ కంటెంట్ ని ఎలా తీసుకోవాలి? హలో రాహుల్ గారు, బేసిక్ గా వేగన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఎటువంటి యానిమల్ ప్రోడక్ట్స్ అంటే నాన్ వెజిటేరియన్ నీళ్ళతో పాటుగా ఈవెన్ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, చీజ్, పనీర్ ఇలాంటివి ఏవి కూడా తీసుకోకుండా ఇతర పదార్థాలతోటి వాళ్ళ డైట్ ని కంటిన్యూ చేసే వాళ్ళని వేగన్ డైట్ ఫాలోవర్స్ అంటారు. సో ఇలాంటి వేగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా సమస్య అని చెప్పుకోవచ్చు, అంటే ఎలా తీసుకోవాలి అని చెప్పి. కానీ ఎలాంటి వర్రీ అక్కర్లేదండి. మీరు మెయిన్ గా మనకి అదర్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో, లెట్స్ సే ఇప్పుడు టోఫు కానివ్వండి, అలాగే సోయా కానివ్వండి, సోయాతో చేసినటువంటి పాలు కానివ్వండి, బాదం పాలు కానివ్వండి, బాదమ్స్, వాల్నట్స్ ఇలాంటి నట్స్ కానివ్వండి, సీడ్స్ అంటే పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇలాంటి సీడ్స్ కానివ్వండి, పల్లీలు కానివ్వండి, లేదా మనకి పల్సెస్ మెయిన్ గా ప్రోటీన్ సోర్సెస్ మనకి ఇలాంటి వాళ్ళకి చెన్న, రాజ్మా, బొబ్బర్లు, పెసలు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ప్రోటీన్ సోర్సెస్ అనేవి చాలా చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు. సో మీరు ఎలాంటి వరి లేకుండా ఇలాంటి సోర్సెస్ మీద డిపెండ్ అయితే కనుక చక్కగా మీరు వేగన్ డైట్ ని ఫాలో అయిపోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ 3 bean సాలడ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం, కొంచెం రాజ్మా వేసుకుందాం. ఇది ఉడకబెట్టిన రాజ్మా. అలాగే చెన్నా కూడా తీసుకుందాం. ఇది కూడా ఉడకబెట్టిన చెన్నా. సో సాలడ్ కదా, సో ముందుగా ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బీన్స్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పార్స్లీ, కొంచెం వెల్లుల్లి పొడి, కొంచెం ఆనియన్ పౌడర్. సో సాలడ్ కాబట్టి నేను అన్ని పౌడర్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం ఆవపొడి, కొంచెం వెనిగర్. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కాస్త ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇవి చక్కగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన మనం తేనెతో కాస్త గార్నిష్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం
తేనె వేసుకుందాం. త్రీ బీన్స్ సాలడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ ఓట్స్ ఫ్లాక్స్ సీడ్ ఉప్మా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆయిల్ కాస్త గ్రీస్ చేసుకుందాం పాన్ కి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు, కొంచెం అవిసె గింజలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకుందాం. అంటే బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ. కొంచెం పసుపు, అలాగే కాస్త ఓట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు వేసుకుందాం. వాటితో పాటు కొంచెం సాల్ట్, ఇప్పుడు ఓట్స్ అలాగే వెజిటబుల్స్ కాస్త కుక్ అయితే సరిపోతుంది. ఒక 2 minutes టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయింది. చూద్దామా? యా, డన్. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. పైనుంచి కాస్త నిమ్మరసం వేసుకుందాం. అండ్ అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉప్మా రెడీ అయిపోయింది. బీన్ సాలడ్ అలాగే ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. 3 బీన్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, రాజ్మా 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, ఆవాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ పొడి 1/2 టీ స్పూన్. 3 బీన్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన రాజ్మా, ఉడికించిన శనగలు, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, పార్స్లీ, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఆవ పొడి, వెనిగర్ వేసి బాగా కలిపి ఆలివ్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి తేనెతో గార్నిష్ చేసుకుంటే 3 బీన్ సాలడ్ రెడీ. ఓట్స్ ఫ్లాక్స్ సీడ్ ఉప్మాకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఫ్లాక్స్ సీడ్స్ 4 టీ స్పూన్లు, క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, పసుపు
1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ ఫ్లాక్స్ సీడ్ ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు, అవిసె గింజలు, మిక్స్డ్ వెజిటబుల్స్, పసుపు, ఓట్స్, సరిపడే నీళ్లు వేసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉప్మా రెడీ. స్వాతి హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు, ఆర్గానిక్ మిల్క్ మంచిదా, సోయా మిల్క్ మంచిదా, లేకపోతే డైరీ మిల్క్ మంచిదా? హలో స్వాతి గారు, ఆర్గానిక్ మిల్క్ అనుకున్నప్పుడు బేసిక్ గా మనకి డైరీ మిల్క్ కి ఆర్గానిక్ మిల్క్ కి తేడా ఎక్కడ వస్తుంది అంటే, డైరీ మిల్క్ లో మనకు తెలీదు అంటే ఎలాంటి ఫీడ్ మనకి ఇస్తున్నారు ఈ కౌ ఆర్ బఫెలోస్ కి అని చెప్పి. అదే ఆర్గానిక్ మిల్క్ లో ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళు ఓన్లీ ఆర్గానిక్ అంటే ఎలాంటి మందులు, ఎలాంటి ఇంజెక్షన్స్ ఇలాంటివి లేకుండా న్యాచురల్ గా దొరికేటటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఫీడ్ చేయడం ద్వారా వచ్చేటువంటి మిల్క్ ఆర్గానిక్ మిల్క్. సో బేసిక్ గా ఈ రెండిట్లో ఏంటంటే మనకి ఒకటి కెమికల్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు, ఒకటి విత్ కెమికల్ అని చెప్పుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఈ రెండింటిని పక్కన పెడితే సోయా మిల్క్ తీసుకుందాం. సో ఎవరైతే మనకు ఈ మిల్క్ ద్వారా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో, అంటే ఆ పాలు తీసుకోవడం మూలాన ఏవైతే అలర్జీస్ కానివ్వండి, అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఏంటంటే సోయా మిల్క్ గురించి తీసుకోమని చెప్తూ ఉంటారు. సో కాకపోతే సోయా మిల్క్ కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం అంత మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడుగా వన్స్ ఇన్ వైల్ తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే సోయా కూడా మనకి చక్కగా హై ఇన్ ప్రోటీన్ అండ్ అలాగే హై ఇన్ కాల్షియం అలాగే ఐరన్ కూడా. సో మరి ఇలాంటి చిన్న చిన్నవి మీరు తెలుసుకొని కనుక ఫాలో అయితే మనం లైఫ్ లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు. సో అలా చక్కగా ప్లాన్ చేసుకోండి. మరి ఈ రోజు మన థీమ్ పనితీరు పోషకాహారంలో ఫైబర్ రిచ్ డైట్ గురించి తెలుసుకున్నారు కదండి. అసలు ఫైబర్ అంటే ఏంటి, ఎందులో ఫైబర్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ బాగా తెలుసుకున్నారు కదా. అలాగే 2 చక్కటి రెసిపీస్ కూడా నేను ప్రిపేర్ చేశాను. అందులో ఫస్ట్ రెసిపీ 3 బీన్ సాలడ్. ఇందులో 3 రకాల బీన్స్ ని యూజ్ చేసాం. ఫస్ట్ రాజ్మాలోని హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు చనా యూజ్ చేసాం. చనాలో కూడా ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇందులో గ్రీన్ బీన్స్ యూజ్ చేసాం. గ్రీన్ బీన్స్ లోని ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ ఫైబర్ రిచ్ సాలడ్. మన సెకండ్ రెసిపీ ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉప్మా. ఇందులో మనం ఓట్స్ యూజ్ చేసాం. ఓట్స్ లో ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు మనం 3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ని యూజ్ చేసాం. గ్రీన్ బీన్స్, అలాగే గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు అండ్ క్యారెట్. క్యారెట్ లో వైటమిన్ ఏ ఉంటుంది, అలాగే గ్రీన్ పీస్ లోని మనకి ఫైబర్ ఉంటుంది అండ్ బీన్స్ లో మనకి కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. అండ్ వీటితో పాటు ఫ్లాక్స్ సీడ్స్ ని యాడ్ చేసుకున్నాం. ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మీ బాడీకి అన్ని విధాల ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైబర్ తప్పకుండా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు హ్యాపీగా విముక్తి చెందొచ్చు. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగ్ ఆన్ టు www.twitter.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. అలాగే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. మీరు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amritam@etv.co.in కు మెయిల్ చేయండి. ఇవాల్టి మన థీమ్ పనితీరు పోషకాహారంలో ఫైబర్ రిచ్ డైట్ గురించి తెలుసుకున్నారు కదా. ప్రతి మనిషికి ఎంత ఫైబర్ అవసరం అవుతుంది, ఎటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ లో ఫైబర్ లభిస్తుంది తెలుసుకున్నారు కదా. అలాగే 2 చక్కటి రెసిపీస్ ని నేను ప్రిపేర్ చేసి చూపించాను. ఈ 2 కూడా ఫైబర్ రిచ్ రెసిపీస్. సో తప్పకుండా ఇలాంటి రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.